నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. సో ఇక్కడ లిమిట్స్ గురించి, కంటిన్యూటీ గురించి, దాని నుంచి ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, దట్ ఈస్ బేస్డ్ అపాన్ ద లిమిట్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ దాని మీద బేస్ అయ్యి కంటిన్యూటీ అయిపోయిన తర్వాత ఒక కంటిన్యూస్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటి, అండ్ డిఫరెన్షియబిలిటీని బేస్ చేసుకుని ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంతా కూడా దీనిలో చదువుతారు. కాబట్టి దీనిలో మెయిన్గా వచ్చేటప్పటికల్లా ఇంట్రడక్షన్తో పాటు కంటిన్యూటీ అవ్వాలి అంటే ఏ ఫంక్షన్కి అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో అదే కంటిన్యూస్ అవుతుంది, అవునా. దేనిలో అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుందో దాన్నే కంటిన్యూస్ ఫంక్షన్ అంటారు, అవునా. కానీ ముందు అసలు లిమిట్ ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఫర్ దట్ పర్టికులర్ బౌండరీ దగ్గర ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయిపోయిన ఫంక్షన్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. ఇవి రెండు ఉంటే అండ్ అవి రెండు సమానం అయితేనే దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్స్ మాత్రమే కంటిన్యూస్ అవుతాయి. వీటన్నిటి గురించి ఇక్కడ చదువుకుంటారు. చెప్పాను కదా డిఫరెన్షియబిలిటీ, దీన్నే ఫస్ట్ లా ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటారు, దానిలో చదువుకుంటారు. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కి లాగరిథమిక్ ఫంక్షన్స్ కి డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తారు, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఫంక్షన్స్ కి పారామెట్రిక్ ఫామ్ లో రాసుకున్నప్పుడు డెరివేటివ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డిఫరెంట్ ఆర్డర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, థర్డ్ ఆర్డర్ అండ్ nth ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేస్తారు అదంతా కూడా ఫిఫ్త్ చాప్టర్ లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ చాప్టర్లో చదువుకుంటారు.